శ్రీమాత్రే నమః. తరచూ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు, అదేవిధంగా శరీరం మీద అధికంగా గాయాలవుతున్నటువంటి వారు, చర్మ సంబంధిత అయినటువంటి అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఇప్పుడు చెప్పేటటువంటి రెమెడీని ఆచరించండి, తత్ఫలితాలను పొందండి. మరి ఆదిత్యుడు, సూర్యుడు ఆరోగ్యకారకుడు అని చెప్పి మనకి వేదం చెప్తూ ఉన్నది. మరి సూర్యునికి ప్రీతికరమైనటువంటి రోజుగా మనకి ఆదివారాన్ని సూచిస్తూ ఉన్నారు. ఈ యొక్క ఆదివారం రోజున సూర్యునికి యథాశక్తిగా సూర్య నమస్కారాలు చేసుకొని తెల్లజిల్లేడు ఆకులు శిరస్సు మీద ఉంచుకొని స్నానం ఆచరించినట్లయితే తత్ఫలితాలను పొందవచ్చును. ఈ యొక్క ఆదివారం రోజున సూర్యోదయాత్ పూర్వమే నిద్రలేచి కాలకృత్యాదులన్నీ కూడా నెరవేర్చుకున్న పిమ్మట తెల్లజిల్లేడు ఆకులతో కూడుకున్నటువంటి నీటితో తలస్నానం ఆచరించి తదుపరి సూర్యునికి సంబంధించినటువంటి 12 నమస్కారాలను చేసుకున్నట్లయితే అనారోగ్య సమస్యలు పూర్తిగా నయమవుతాయి. ఈ యొక్క నమస్కారాలు 6 ఆదివారాల పాటు ఆచరించినట్లయితే పూర్తి స్థాయిలో దేహం అనేటటువంటిది వజ్రదేహంగా మారి అనారోగ్య సమస్యలు రాకుండా ఆ యొక్క ఆదిత్యుడు కాపాడతాడని తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ కూడా వీలున్నంత వరకు కూడా ఆదివారం రోజున రవివారే మధుమాంసాన్ని తిలతైలాన్ని విసర్జయేతు అని చెప్పినటువంటి వాక్యం ప్రకారం ఆదివారం రోజున ఎవరూ కూడా మధుమాంసాదులు ముట్టుకోవద్దు. ఆదివారం రోజున తలకు నూనె రాసుకోవద్దు. అదేవిధంగా క్షౌర సాంప్రదాయం కూడా చేసుకోకుండా మీరు చేసేటటువంటి వృత్తి వ్యాపారాల యందు మనస్సును ఉంచి ఆ యొక్క ఆదివారం రోజునే వృత్తి వ్యాపారాలను చేసుకోవాలని తెలియజేస్తూ స్వస్తి. హరి ఓం తసత్.